శాసనమండలి బిజినెస్ లో రెండు అంశాలు వచ్చాయి. ఒకటి, బిల్స్ ప్లేస్ చేసినప్పుడు కార్మికులకు సంబంధించి కార్మిక వ్యతిరేకమైన బిల్లు నోటి పెట్టింది. అందులో 8 గంటలు 10 గంటలు చేయడమే కాకుండా ఎవరైతే మహిళా కార్మికులు ఉన్నారో వారికి నైట్ షిఫ్ట్ కూడా చేసే అవకాశాన్ని కూడా కల్పించే బిల్లు పెట్టింది. కానీ ఎందుకు పెట్టారు ఏమిటి అడిగితే దానికి సరైన సమాధానం ప్రభుత్వం నుంచి స్పష్టంగా లేదు. ఎందుకంటే సున్నితమైన అంశాలు రెండు కూడా. కార్మిక సంఘాలతో మాట్లాడాలి, కార్మికులు దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఉన్నారు, అందరూ వాళ్ళతో మాట్లాడుకోవాలి, వాళ్ళతో చేయాలి. అంత ఆదరబాధగా పెట్టి ఎప్పటి నుంచో కార్మిక సంఘాలు పోరాటాలు చేసి వాళ్ళు సాధించుకునేవి ఒక్క కలంపూడితో చేయడం అనేది సంబంధించిన కాదని, దాంట్లో మేము భాగస్వాములు అవ్వని, దాంట్లో ముఖ్యంగా మహిళలకి సంబంధించిన సెక్యూరిటీ అంశాలు, సున్నితమైన అంశాలు ఆ తర్వాత పెంచడం అయినవంటే ఐటీ చేయట్లేదా? ఐటీ వేరు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వేరు, ఆ ఇబ్బందులు వేరు. అవన్నీ ఆలోచన చేయడంతో దాన్ని భాగస్వామని దాని నుంచి మేము వాకౌట్ చేసి రావడం జరిగింది. ఇక రెండో విషయానికి వచ్చినప్పటికీ ఆఖరగా ఫైనాన్స్ మినిస్టర్ గారు జీఎస్టీ బిల్లుని వచ్చి మన కేంద్రంలో జరిగి ఏదైతే తీసుకున్న నిర్ణయం ఉందో ఆ నిర్ణయాన్ని వచ్చి వాళ్ళు ప్లేస్ చేసి దానికి అభినందనలు చెప్పాలనేది వాళ్ళ తాలూకా కోరికగా చెప్పారు. అసలు మేము ఏం మాట్లాడితే వెనకంట మీరు వ్యతిరేకిస్తున్నారు అంటే ప్రభుత్వం తాలూకు ఉద్దేశం ఏంటంటే బిల్లు పెట్టడం, వీళ్ళందరూ వ్యతిరేకించారు, మేమేదో సాధించామని బుద్ధాలు సరిదించుకోవడం తప్ప అందులో వాస్తవ విషయాలు, కష్టాలు, సుఖాలు, దానిలో ఏదైనా సూచనలు ఇస్తే ఇప్పుడే మారేది కాదు, మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మారుతాయి. మన ఆర్థిక మంత్రి మళ్లీ వెళ్లే జీఎస్టీ కౌన్సిల్ చెప్పి మార్చుకోవాలి ఒకవేళ సమంజసమైతే, లేకపోతే లేదు. ఉదాహరణకి విన్నాం ఒక అంశం చెప్తాను, దాంట్లో క్లారిటీ లేదు. దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం సంబంధించి హోటల్కి వెళ్తాం మనం. రేపు ఉదయం చపాతీ రోటీ తింటాము, లేదు ఇడ్లీ దోశ తింటాము. మన దగ్గర అయితే ఎక్కువగా 90% ఇడ్లీ దోశ తింటారు. అదే ఉత్తర భారతదేశం పోతే ఢిల్లీ కానీ ఎక్కడికైనా పోతే ఆ చపాతీ లేకపోతే పరోటా తింటారు. పరోటాకి రోటీకి క్లారిటీగా ట్యాక్స్ లేదని రాస్తుంది. మరి ఇడ్లీకి దోసుకుందా లేదా? ఒకసారి మీరు ఆలోచన చేయండి, క్లారిటీ అడగండి అని చెప్పాం. అది లేకపోతే మేమేమి ఆమోదించమని చెప్పలే. అసలు ఆలోచన చేయడానికి వాళ్ళకి ఇది కాదు, ఇంతే కాదు. ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ ప్రపంచం అంతా ఆన్లైన్ అయిపోయింది. ఇవాళ ఏ వస్తువు కావాల్సిన ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుంటే షాప్ లో కొనుక్కోవడం కంటే ఆన్లైన్ లో తక్కువకు వస్తుంది, అందరికి తెలుసు. ఆ నేపథ్యంలో ఆన్లైన్ ఏదైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చామనుకోండి, స్విగ్గీ కానీ లేకపోతే జొమాటో కానీ లేకపోతే అమెజాన్ కానీ ఇలాంటి వాటిలో ఏమైనా ఆర్డర్ చేస్తే షాప్ లో ఉన్న దానికంటే 18% దానికి వచ్చి అదనంగా ఉంది. ఇంతకుముందు లేదు. ఇప్పుడు ఇంతకుముందు 38 నుండి 18 అయిపోయిందంటే బాగుంటుంది. లేదు, అదొకటి మీరు నెక్స్ట్ కౌన్సిల్కి వెళ్ళినప్పుడు మాట్లాడండి అని చెప్పాం. దాన్ని అసలు నిర్ణయానికి వాళ్ళకి లేదు. ఎంతసేపు మేము దాన్ని వ్యతిరేకించాలనే ఉద్దేశంతో వచ్చారు. వాళ్ళు ఎందుకు వ్యతిరేకిస్తాం? 17లో జీఎస్టీ పెట్టారు, 2017లో. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. సంవత్సరానికి 8 లక్షల కోట్ల లెక్కని 55 దగ్గర 7 లక్షల కోట్ల లెక్కని 55 లక్షల కోట్లు దేశానికి ఆదాయం వచ్చింది. దాన్ని ఇప్పుడు ఆలోచన చేశారు. చేసి ఇప్పుడు 2.5 కోట్లు తగ్గిస్తున్నామని చెప్పారు. దానికి వచ్చి వివిధ కారణాలు చెప్పారు. సరే చెప్పాము మేము. సరే ఇప్పటికైనా సరే మీకు పేద ప్రజల పట్ల, సామాన్యుల పట్ల ఆలోచన వచ్చింది. 8 సంవత్సరాల తర్వాత ఆలోచన వచ్చింది, సంతోషం. మేము దీన్ని స్వాగతిస్తున్నాం. 8 సంవత్సరాల తర్వాత ఆలోచన వచ్చింది, 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 8 సం
దీన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు కావాలి ఆ శ్రీరాముడు, ఆ వెంకటేశ్వర స్వామి మీకు మంచి బుద్ధి ప్రసాదించేందుకు మేము పూర్తిగా మీకు ఆ దేవుడికి మరి చెప్తున్నాం. మీకు కూడా అభినందిస్తున్నామని మేము చెప్తున్నాం. చెప్తుంటే మీరు వచ్చి వ్యతిరేకించారు. మీరు బీఎస్సీ అది మాట్లాడారు. బీఎస్సీ మినిస్టర్ ఉంటే చూపెట్టండి. అంటే ఆ ఉద్దేశం ఏంటి? ఏదో క్రెడిట్ పొందుతామని అక్కడ నువ్వు జీఎస్సీలో మెంబర్ మరి ఎందుకు అడగలేదు? 18% ఇది తప్ప, ఇది రైట్ అని చెప్పి నువ్వు వాదించు. దాంతోపాటు చేనేత కార్మికులు ఉంది. 5% వచ్చి రా మెటీరియల్కి, 5% వచ్చి ఫినిష్డ్ గుడ్కి ట్యాక్స్ ఉంది. ఫినిష్డ్ గుడ్ తీశారు. చేనేత కార్మికులు దేశం అంతా ఉంటారు. మహాత్మా గాంధీ గారు వచ్చి చేతివృత్తులు, ఇప్పుడు కూడా మా ప్రధానమంత్రి గారు చేతివృత్తులు అంటున్నారు. కాబట్టి ఈ పరిశ్రమకి, చేనేత పరిశ్రమకి వచ్చి ఆ ముడి సరుకుల మీద కూడా ట్యాక్స్ తీస్తే బాగుంటుందంటో ఆలోచన చేయండి. ఆ విషయాన్ని కూడా మీరు జీఎస్టీ కౌన్సిల్లో నెక్స్ట్ మీటింగ్ లో ప్లేస్ చేయండి అని చెప్పి ఓ సూచన ఇచ్చాం. అది తప్ప చెప్పండి. దానికి వచ్చి ఆయన ఏదో అమ్మ వెల్లబాబు గారు వచ్చి ఇవన్నీ వ్యతిరేకిస్తాం. మీరు చెప్పండి, మీ సోదరులు మీరు చెప్పండి. లేదు వింటున్న రాష్ట్ర ప్రధానికని చెప్పనండి. నేను వ్యతిరేకించానా? దీన్ని శాసన ఇచ్చామా? 8 సంవత్సరాల తర్వాత చేస్తున్నందుకు ఆయన అభినందించామా? ఆ భగవంతుడు మంచి బుద్ధి ఇచ్చాడని చెప్పి అని వాళ్ళని కోరామా? దేవుడికి వచ్చి దండం పెట్టామా? తప్ప చెప్పండి. అసలు అర్థం అవట్లే. వాళ్ళ ఉద్దేశం ఎలాగుందంటే, ఒక కాగితం ఇస్తే అది చదివేస్తే కాపీ వాళ్ళకి ఇచ్చిన కాగితం మేము చదివేయాలి లోన. వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి ఏడ్చాడు. అధికారంలో ఉన్న అధికార పక్షం వాళ్ళకి ఏముందంటే, వాళ్ళు నోటిస్తే ఆ నోటు మీద చదివేసి బయటకు వెళ్ళిపోవాలంట. అది వాళ్ళ ఉద్దేశం. అంతేగాని ప్రజా సమస్యలు, ప్రజల మేలు కొరికింది, ప్రజలకు మంచి జరిగింది, ఆ కార్యక్రమం వాళ్ళకి అక్కర్లే. అందుకు ఇవాళ అది జరిగింది. ఏదైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకమైన ఆలోచనలతో చేస్తుంది తప్ప ప్రజల పనికి వచ్చే కార్యక్రమాన్ని ఆలోచన చేయట్లేదు. ముఖ్యంగా మెడికల్ కాలేజీ మనం చూసాం. ఏ రకంగా దోపిడీకి, ఏ రకంగా వాళ్ళ తాపేదారులకి వాళ్ళకి దాన్ని పందరంలాగా ప్రజా ఆరోగ్యాలని ఏ రకంగా పంపిణీ చేయడానికి పూనుకున్నారు, ఏ రకంగా ప్రజలను హింసించడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చర్యలన్నింటినీ కూడా ఇది జరిగిన కార్యక్రమం. మీ ద్వారా రాష్ట్ర ప్రధానికి వాస్తవ విషయాలు మేము చెప్తాం. ఇంకేమున్నాయా? మా మెడికల్ మీద తెచ్చా రేపు వచ్చి డిమాండ్ చేస్తాం. రేపు స్టీల్ ప్లాంట్ మీద, రాష్ట్రం దీని మీద మా డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ లో రేపు వచ్చి వస్తుంది. స్టీల్ ప్లాంట్ తాలూకా స్టేటస్ ఏంటి, ప్రైవేటీకరణ మీద ఏంటి, దాని మీద డిస్కషన్. ఆ తదుపరి ఎల్లుండి వచ్చి మెడికల్ కాలేజ్ అది బీఎస్ లో ఫైనలైజ్ చేశారు. ఇవ్వలేండి, ఇస్తారా? ఆయన హౌస్ లో ఇస్తారు, మా హౌస్ లో కాదు కదా. అది వాళ్ళ ప్రివిలేజ్, మా ప్రివిలేజ్. ఓకేనా? కొన్ని వివరాలు ప్రభుత్వానికి సూచనలు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. చేనేత రంగం ప్రధానమైనటువంటిది. రాష్ట్రంలో గాని దేశంలో గాని చేనేత పరిశ్రమ మీద ఆధారపడినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు పనిచేస్తున్నాయి. వాళ్ళకి జీఎస్టీ అనేది వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట మీద జీఎస్టీ 5% వేశారు. 5% జీఎస్టీ వేయటం జరిగింది. దాన్ని మధ్యలో కూడా అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించుకోవడం జరిగింది, తగ్గించాలి జీఎస్టీని. చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళు చాలా నిరుపేదలైనటువంటి వాళ్ళు తయారు చేసినటువంటి బట్ట మిల్లు పోటీకి తట్టుకోలేక ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మీరు దాని మీద జీఎస్టీ చేయాలి అని చెప్పి. కానీ ఈ రోజు వరకు జీఎస్టీ చేనేత పరిశ్రమ మీద తగ్గించలా తయారైనటువంటి వాళ్ళు చేనేత రంగంలో ముడి సరుకులు వాడే యారన్ గాని, డైస్ అంటే కెమికల్స్ గాని, అట్లానే జరీ గాని, తర్వాత పొట్టు గాని అన్నిటి మీద జీఎస్టీ వసూలు చేస్తాం. 12% నుంచి 5% వరకు ఈ ముడి సరుకుల మీద వసూలు చేస్తున్నారు.
తయారైనటువంటి బట్ట మీద కూడా 5% వసూలు చేస్తుంది. ఏనాడు కూడా ఈ చేనేత రంగం మీద, ఎందుకంటే ప్రభుత్వ సహకారంలోనే చేనేత పరిశ్రమ అడుగు ముందుకేసేటటువంటి పరిస్థితి లేదు. దానికి వీళ్లు ట్యాక్స్ కట్టాలంటే మరి వాళ్ళకి పని లేక అనేక రకాలుగా ఇబ్బందులు పడేటటువంటి పరిశ్రమ పరిస్థితులు బాగోలేదు. కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు కూడా బాగాలేదు. దాన్ని అనుసరించి ఈ రోజు నేను ఈ బట్ట మీద కూడా కనీసం తయారైనటువంటి బట్ట మీద కూడా మరి మార్పులు చేశారు. జీఎస్టీని ప్రభుత్వం మార్పులు చేసిన దాంట్లో అనేక రంగాల్లో తగ్గించడం జరిగింది. కానీ చేనేత రంగాన్ని టచ్ కూడా చేయగా అన్ని ట్యాక్సులు ఆ రకంగానే ఉంచడం జరిగింది. దయచేసి ప్రభుత్వాన్ని జీఎస్టీ కౌన్సిల్లో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ చేనేత రంగాన్ని గురించి మాట్లాడి ముడి సరుకుల మీద, తయారైనటువంటి బట్ట మీద ట్యాక్స్ తగ్గించేదానికి, జీఎస్టీని తగ్గించేదానికి పోరాడవి తగ్గించవలసిందిగా చేనేత పరిశ్రమ మీద కార్మికుల తరఫున ఈ రోజున ప్రభుత్వానికి తెలియజేస్తారు. ముఖ్యంగా పెద్దల హనుమంతరావు గారు చెప్పినారు. ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత రంగం అనేది చాలా ముఖ్యమైనది. చాలా మంది, లక్షల మంది చేనేత కార్మికులు ఆ వృత్తిపై ఆధారపడి జీవిస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఈరోజు మనం చూస్తే జీఎస్టీ స్టేట్మెంట్ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల కొన్నిటి మీద జీఎస్టీ తగ్గించిన విధానాన్ని మా లీడరు బొత్స సత్యనారాయణ గారు కూడా కొన్ని సూచనలు చేశారు. బిల్లుని స్టేట్మెంట్ని ఎవరు వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా దాంట్లో ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలలో చేనేత కార్మికుల గురించి ముఖ్యంగా మా నియోజకవర్గంలో కూడా, జిల్లాలో కూడా ఎక్కువ ఉన్నారు. వీటికి సంబంధించి నా దృష్టికి కూడా చాలా పర్యాయాలు చేనేత కార్మికులు చెప్తా ఉన్నారు, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. ఏదైతే ఈరోజు కూలీ కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో నేతన్న ఏదైతే చీర నేసినా, ఏ బట్టన్ వేసినా, కాటన్ గాని, పట్టు గాని, అసలు వాళ్ళకు కూలీ కూడా రాని పరిస్థితి, సక్రమంగా కూలీ కూడా రాని పరిస్థితి, మార్కెటింగ్ అమ్ముకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి జీఎస్టీ అనేది తీసేయాలనేది ఎప్పటి నుంచో అడుగుతా ఉన్నారు. దీంట్లో 2 జీఎస్టీలు రా మెటీరియల్ మీద ముఖ్యంగా మనం చూస్తే పట్టు గాని, కాటన్ గాని, జెరీ గాని, అదేవిధంగా పాలిస్టర్ గాని, వీటన్నిటి మీద కూడా మన పెద్దలు చెప్పినట్టు డైస్ గాని, మిగతా వాటి మీద కూడా ఏదైతే ముడి సరుకుల మీద జీఎస్టీ ఉందో దాన్ని ప్రధానంగా తగ్గిస్తే గాని కార్మికులకు, చేనేత రంగానికి ఉపయోగం జరగదు. ఇటు చేనేత కార్మికులు గాని, పవర్లూమ్ కార్మికులకు గాని. అలాంటి దాని మీద ఎక్కడ మాకైతే క్లారిటీ రాలేదు. చేనేత కార్మికులకు ముడి సరుకుల మీద ఏదైతే ట్యాక్స్ ఉందో 5% నుంచి నాకు తెలిసినంత వరకు 12% వరకు ఉంది. ఆ ముడి సరుకుల మీద ఒక్కొక్కటి, జెరీ మీద, పాలిస్టర్ మీద ఎక్కువ ఉన్నాయి, 12% వరకు ఉంది. అదేవిధంగా మిగతా వాటి మీద 5% ఉంది. ఫైనల్ ప్రోడక్ట్ అంటే వస్త్రం నేసిన తయారు చేసిన తర్వాత అమ్ముకునేటప్పుడు 5% జీఎస్టీ వేస్తున్నారు. దీంట్లో ఈ 2 కూడా తీసేయాలని చెప్పి కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉన్నారు. మరి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మంత్రి గారు కూడా దాని ప్రస్తావనే చేయలేదు. చేనేత కార్మికుల గురించి వాళ్ళకి ఏం చేస్తున్నారు, ఏ విధమైన ఎగ్జంప్షన్ వచ్చింది అనేది కూడా ఎక్కడ ప్రస్తావన చేయలేదు, అడిగినా కూడా. కాబట్టి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ సభలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే చేనేత కార్మికుల యొక్క హ్యాండ్లూమ్స్ కానీ, పవర్లూమ్స్ మీద ఉన్నటువంటి ముడి సరుకుల మీద ఉన్నటువంటి జీఎస్టీ తొలగించాలని, అదేవిధంగా వారి చేనేత వృత్తిని ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. నెక్స్ట్ అయినా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి చేనేత కార్మికుల మీద ఈ జీఎస్టీ ఏదైతే ఉందో రా మెటీరియల్ కానీ, ఫైనల్ ప్రోడక్ట్ మీద 2 తొలగించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రశ్నల్లో దీపం పథకం మీద ప్రశ్న ఉత్పన్నమైంది. అందులో భాగంగా ఇప్పుడు దీపం పథకం అనేది మనందరం చూసాం. ఎన్నికల టైంలో వాళ్ళు గెలవడం కోసం ఏడాదికి 3 సిలిండర్లు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అందులో ఏ షరతులు కూడా పెట్టని పరిస్థితి మనం చూసాం ఆ రోజు. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాక, అధికారంలోకి వచ్చాక వీళ్ళు చాలా షరతులు పెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ ప్రశ్నలో అడిగిన దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన సమాధానంలో ఎంతమంది లబ్దిదారులు అంటే 1,04,00,000 మంది లబ్దిదారులు అని చెప్పడం జరిగింది. కానీ ఈ రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ హోల్డర్స్ 1,55,00,000 మంది. అంటే 54 లక్షల మందికి వీళ్ళు ఎగ్గొట్టారు, రకరకాల షరతులు విధించి ఎగ్గొట్టడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ గత ఏడాది తీసుకుంటే మా అక్టోబర్ 31న ఒక జీవో ఇచ్చారు. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి
ఒకే ఒక సిలిండరు ప్రజలకు ఇవ్వడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన జూన్ నుంచి లెక్కేసుకుంటే ఆ ఆర్థిక సంవత్సరంలో 9 నెలలకి ఒక్క సిలిండరే ఇవ్వడం జరిగింది. నేను ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను, ఎవరైనా ఒక కుటుంబము ఒక్క సిలిండర్లతో 9 నెలలు వంట చేసుకోగలదా అని నేను అడుగుతూ ఉన్నాను. అంటే ఇది మోసం చేయడం కాదా అని ప్రభుత్వాన్ని నేను అడుగుతూ ఉండే పరిస్థితి. అలాగే తీసుకుంటే ఈ 2వ ఏడాదిలో మొదటి విడత ఇచ్చేశారు ఒక సిలిండర్. 2వ విడత తీసుకుంటే ఆగస్టు 1 నుంచి నవంబర్ 30వ తేదీ వరకు 2వ సిలిండర్ కోసం 64.67 లక్షల మంది సిలిండర్లు బుక్ చేసుకోవడం జరిగింది. వాళ్ళకి కేవలం 150 కోట్లు మాత్రమే ప్రభుత్వం వాళ్ళ అకౌంట్ లో జమ చేయడం జరిగింది. ఇంచుమించు 300 కోట్ల రూపాయలు ఇంకా జమ చేయలేదు. అంటే ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని నేను ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ బదులు ఈ 1,55,00,000 మంది లబ్దిదారులు ఎల్పీజీ గ్యాస్ హోల్డర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి నేరుగా వాళ్ళ అకౌంట్ లోనే ముందుగానే జమ చేసేయొచ్చు కదా, లేదా ఉచితంగా సిలిండర్స్ ఇవ్వచ్చు కదా. ఎందుకు ఈ షరతులు? ముందేమో ఆ లబ్దిదారుడే డబ్బులు కట్టడం, తర్వాత ఏమో ప్రభుత్వం ఇవ్వడం, ఇచ్చేది సరిగ్గా సరైన సమయానికి ఇవ్వకపోవడం, లబ్దిదారులు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను ఏంటంటే, మీరు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగా హామీ ఇచ్చినట్టుగా 3 సిలిండర్లు ప్రతి కుటుంబానికి ఇస్తామన్నారు. ఇస్తామన్న 1,55,00,000 మంది కుటుంబాలకు కూడా ఖచ్చితంగా 3 సిలిండర్లు ఇవ్వాలి. డబ్బులు కూడా ముందుగానే వాళ్ళ అకౌంట్ లో వేసేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఒక స్పెషల్ మెన్షన్ ప్రభుత్వానికి అడగడం జరిగింది. స్పెషల్ మెన్షన్లు ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలక్షన్ లో పోయినప్పుడు వాళ్ళు ఉద్యోగస్తులకు చాలా హామీలు ఇచ్చారన్నమాట. పీఆర్సీ కొత్త కమిటీ వేస్తామని, డిఏలు ఇస్తామని, తర్వాత ఐఆర్ ఇస్తామని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు దాదాపు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 నెలలు వస్తున్నా కూడా వేసినట్టు పాత ప్రభుత్వం అంటే గత ప్రభుత్వం వేసినటువంటి పీఆర్సీ ఏమైందో తెలియడం లేదు. అలాగే కొత్త పీఆర్సీ వేస్తామన్నారు. ఇంతవరకు పాత పీఆర్సీ ఉందా, కొత్త పీఆర్సీ వేస్తారనేది కూడా తెలియడం లేదు. ఇప్పుడు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి మొత్తం బకాయిలు అయితేనేమి, ఐఆర్ కావచ్చు, 4 డిఏలు కావచ్చు, తర్వాత పోలీసు ఉద్యోగస్తులకైతే పాపం వాళ్ళకి ఇవ్వాల్సిన సరెండర్ లీవ్స్ కానీ, తర్వాత టీఏ కానీ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళందరూ కూడా అభ్యర్థిస్తున్నారు, వెంటనే మాకు ఇవ్వాల్సినటువంటి బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయండి. దాదాపు అన్ని కలిపితే 21,800,00,000 కోట్ల రూపాయలు, 21,800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా ఈ రోజు ప్రభుత్వం బకాయిలు ఉంది. అందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు ఈ ప్రభుత్వాన్ని వెంటనే టీఏలు కొన్నన్నా రిలీజ్ చేయండి, తర్వాత ఐఆర్ ఇవ్వండి, తర్వాత ఈ బకాయిలు వెంటనే కొన్ని రిలీజ్ చేసి ఈ ప్రభుత్వాన్ని మా ద్వారా డిమాండ్ చేయడం జరిగిందని ఈ రోజు తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు హౌస్ లో జరిగిన బిజినెస్ గురించి ఈరోజు కార్మికుల పని దినాలు పెంచడం అని ఒక బిల్లు రావడం జరిగింది. అయితే ఆ బిల్లును మేము వాకౌట్ చేసి బయటికి వచ్చాం. ఎందుకంటే అందులో 8 గంటలు పని దినం, 8 గంటలు నుంచి 10 గంటలు పని చేయాలని వాళ్ళు తీసుకురావడం జరిగింది. మరీ ప్రత్యేకంగా మహిళలకు ఇది చాలా కష్టమని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మహిళలు వాళ్లకు నైట్ టైమ్స్ గానీ డ్యూటీస్ ఇస్తే వాళ్లకు సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని మేము చెప్పడం జరిగింది. ఈ బిల్లులో కొన్ని సవరణలు చేయాలని మేము మంత్రి గారికి చెప్పాము. ఆ బిల్లును వాళ్ళు పాస్ చేశారు. అయితే మేము ఆ బిల్లు వచ్చేటప్పుడు పాస్ చేసే సమయంలో మేము వాకౌట్ చేసి బయటకు వచ్చాము. ఎందుకంటే మరి ప్రత్యేకంగా మహిళా కార్మికుల కోసం 8 నుంచి 10 గంటలు వద్దు అనేది మేము చెప్పాము. సో అలాగే ఈరోజు జీఎస్టీ మీద ఫైనాన్స్ మినిస్టర్ గారు స్టేట్మెంట్ చదివారు. అయితే బీఎస్సీలో నేను కూడా ఒక మెంబర్ గా ఉన్నాను. మార్నింగ్ జరిగిన బీఎస్సీలో నేను, ఎల్ఓపీ గారు మేమందరం డిస్కస్ చేశాము. ఖచ్చితంగా మీరు జీఎస్టీని చదవండి, మేము కూడా దాన్ని స్వాగతిస్తామని మన ఎల్ఓపీ గారు కూడా చెప్పడం జరిగింది అక్కడ. కానీ ఈరోజు చూస్తే ఆ ఎల్ఓపీ గారికి అవకాశం ఇచ్చేటప్పుడు హౌస్ లో ఆయన చెప్పే లోపలే వాళ్ళు మంత్రి గారు ఒకటే చెప్తున్నారు, మీ ఎప్పుడైతే బొచ్చారు బీఎస్సీలోనే చెప్పారు మేము ఈ బిల్లును దీన్ని జీఎస్టీని వ్యతిరేకిస్తామని. కానీ అది 100% రాంగ్. ఎందుకంటే మేము జీఎస్టీ గురించి చర్చ జరపాలి అని ఇంకా మా నుంచి ఏదన్నా
సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అంటే దాన్ని కూడా కొన్ని కన్సిడర్ చేయండి అనే ఉద్దేశంతోనే ఆ విషయం చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మంత్రి గారు ఒకే మాట ఎల్ఓపి గారు దాన్ని సపోర్ట్ చేయలేదని చెప్పడం నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షిని అక్కడ. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే జీఎస్టీలో చాలా రోజుల నుంచి ఈ జీఎస్టీ బాధ నుంచి ఇప్పుడు ఉన్న బయటపడినందుకు సంతోషం. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు గాని ఎవరు గాని ఈ జీఎస్టీ కట్టాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి, సామాన్య ప్రజలకు మరీ ఎక్కువగా ఉన్న పరిస్థితిని ఈరోజు వీళ్ళు ఈ జీఎస్టీలో కొన్ని చేసుకుంటూ వచ్చారు. అయితే ఈ రోజు జీఎస్టీ మీద ఒక చక్కెరతో తయారు చేసిన వస్తువుల మీద పూర్తిగా జీఎస్టీ తగ్గించారు. అంటే స్వీట్స్ కానీ, చాక్లెట్స్ కానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఎక్సెట్రా ఇలా చక్కెరతో తయారు చేసే వస్తువుల మీద మరీ తక్కువ జీఎస్టీని తగ్గించడం అన్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ షుగర్ ఎక్కువగా తీసుకుంటే డయాబెటిక్ ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని కూడా ఒకసారి చూసుకోవాలని చెప్పడం జరిగింది. ఇలాగ అనేక అంశాల మీద ఈరోజు కౌన్సిల్లో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే నిన్న హోమ్ మినిస్టర్ గారు అనిత గారు మాట్లాడుతూ మా జగనన్న మీద అంటే ప్రతిపక్షం అది అడిగితే చాక్లెటా బిస్కెటా ఇవ్వడానికి అని అన్నారు. అమ్మ మినిస్టర్ గారు, నేను ఒకటే అడుగుతున్నా, మా జగనన్న మీద కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గించి పోలీసుల మీద వాళ్ళకు వచ్చే బకాయిల మీద వాళ్ళకు మీరు ఇవ్వాల్సిన టీఏలు గాని డిఏలు గాని సరెండర్ లీవ్స్ గాని వాటి మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఖచ్చితంగా వాళ్ళకు పోలీసుల మీద కొంచెం శ్రద్ధ పెట్టాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.